వెల్కమ్ టు ఏపీటీఆర్ 5 న్యూస్. కోస్గి మండలం చిన్న బొంపల్లి గ్రామంలో జరిగిన హత్యా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ భార్గవి. కోస్గి మండల పరిధిలోని చిన్న బొంపల్లి గ్రామంలో భార్యను హత్య చేసిన సంఘటన అందరికీ తెలిసిందే. గురువారం నాడు ఈ ఘటన స్థలాన్ని డీఎస్పీ భార్గవి పరిశీలించి హత్యకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరించినట్లు ఆమె తెలిపారు. అనంతరం కోస్గి సిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడుతూ, ఈ కోస్గి మండలం చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉందని, ఇక్కడ ప్రజలు జీవనోపాధి కోసం వేరే రాష్ట్రాల కూలి పనులకు వెళ్తున్నారని, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మా పోలీసులంతా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నామని, మాకు తోడు మీ పాత్రికేయులు కూడా సహకరిస్తే ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ భార్గవితో పాటు కోస్గి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్, కోస్గి సబ్ ఇన్స్పెక్టర్ హనుమంత్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు భార్గవి. నేను నిన్ననే SDPO చార్జ్ తీసుకున్నాను. నిన్న ఇక్కడ మర్డర్ కేసు ఒకటి జరగడం వల్ల ఈ రోజు కోసికి సర్కిల్ కి రావడం జరిగింది. క్రైమ్ సీన్ అంతా చూసుకుని అక్కడ శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ లోకల్ పరిస్థితులు గమనిస్తే ఇక్కడంతా రూరల్ బ్యాక్గ్రౌండ్, ఎక్కువ పీపుల్ అందరూ కూడా లైవ్లీహుడ్ కోసము వేరే డిస్ట్రిక్ట్స్ కానీ వేరే స్టేట్స్ కి వెళ్ళడం అనేది చూసాము. నిరక్షరాస్యత కూడా ఎక్కువగా ఉంది. అయితే ఈ ప్రజల్లో మనం చైతన్యం తీసుకువచ్చి వాళ్ళని ఈ డెవలప్మెంట్ పయనించేలాగా చేయాలి అని అంటే మనందరి సమిష్టి కృషి చాలా అవసరము. మేము పోలీసులుగా మా వంతు మేము ఎంతైతే కృషి చేస్తున్నామో, మీరు కూడా సివిల్ సొసైటీలో మీరు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, ప్రజలతో మీరే ఎక్కువ మమేకం అవుతారు. కాబట్టి వాళ్ళలో పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకొచ్చి ఈ డెవలప్మెంట్ వైపు మళ్లించేలాగా మీ వంతు కృషి కూడా మీరు కూడా చేస్తూ ఉంటే టుగెదర్ వీ కెన్ బ్రింగ్ అ వెరీ గుడ్ చేంజ్ ఇన్ ద సొసైటీ.